హలో అండి. అందరికీ నమస్తే. కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే నాన్న పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. ఒక క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. 2, 3 సార్లు దాన్ని చదివి నిజమే అని నిర్ధారించుకున్నాక ఎంత సంతోషం వేసిందో. పూర్వం రావణాసురుడు, నరకాసురుడు లాంటి రాక్షసులు చచ్చిపోతే ముల్లోకాలు సంతోషించాయంటారే, అంతకన్నా ఎక్కువగానే సంతోషించాను. గొప్ప పీడ వదిలిపోయినందుకు ఎంతో నిశ్చింతగా అనిపించింది. దేవతలు పూలవన కురిపించే ఉంటారు. తప్పకుండా నాకు అనిపించలేదంతే. ఎంతైనా కన్నతండ్రి కదా, మనసులో ఎక్కడో మూల బాధపడకుండా ఉంటానా? ఓదార్చని కాబోలు లలిత నా వైపే చూస్తుంది అప్పనుంచి. పిచ్చిది. నేను లలితని చూస్తూ కులాసాగా నవ్వాను. అదేంటి అట్లనే కూర్చున్నావు? వెళ్ళవా ఏంటి? లలిత ఆశ్చర్యంగా అడిగింది. నేనేమీ జవాబు ఇవ్వకపోవడం చూసి దగ్గరగా వచ్చి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా చెప్పింది. విష్ణు, మీ అమ్మ కోసమైనా వెళ్ళిరా. అయ్యో, నా సంతోషంలో పడి కొట్టుకుపోతూ అమ్మ గురించి ఆలోచించలేదు. నేను అమ్మ కోసం మా ఊరు బయలుదేరాను. అమ్మ అంటే నాకెంతో ఇష్టం. నా బాల్యమంతా అమ్మతోనే ముడిపడి ఉంది. కానీ అమ్మంటే తీరికైన యంత్రం, అంతులేని దుఃఖం. అందుకే నా బాల్య నిండా అమ్మ కన్నీటి చెమ్మనే. అమ్మని ఎప్పుడూ తడి కళ్ళతోనే చూసిన జ్ఞాపకం. నా జ్ఞాపకాలన్నీ ఆవిడ దుఃఖపు చారలే. నాన్న, నాయనమ్మ, అప్పుడప్పుడు వచ్చిపోయే మా ఇద్దరు మేనత్తలు అందరూ కలిసి మా అమ్మ కంటతడి ఆరకుండా జాగ్రత్త పడేవారు. మా అత్తలు పండుగలు, పబ్బాలు, పురుళ్ళు, పుణ్యాల పేరుతో సంవత్సరంలో సగం రోజులు ఇక్కడే కాలక్షేపం చేసేవారు. పెళ్ళాం బిడ్డలను చూసుకోవడానికి తరచూ మా మావయ్యలు దిగబడేవారు. మా నాయనమ్మ అల్లులకు రాచమర్యాదలు జరిపించేది. వాళ్ళందరికీ వండి వార్చేందుకు మా అమ్మకి 24 గంటలు సరిపోయేది కాదు. రోజుకు 2 సార్లు కాఫీ, టిఫిన్లు, 2 సార్లు 4 కూరలతో భోజనాలు. ఇవి కాక మధ్య మధ్య పండ్లు, చిరుతిండ్లు, ఇన్ని రకాలు. నిమిషాల మీద మంత్రం వేసినట్టు మాయం చేస్తుండేవాళ్ళు. వాళ్ళందరూ కూర్చుని చిన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళట్లా రోజంతా పిండిమర మాదిరి నోరు ఆడిస్తూ వాపిరిగా తింటుంటే ఆ ఒక్కటే వాళ్ళకు తెలిసిన విద్య అయినట్టు, ఆ ఒక్క పని కోసమే బ్రతుకుతున్నట్టు కనిపించేవాళ్ళు. మా నాయనమ్మ మాత్రం వాళ్ళకట్లా పెట్టగలిగినందుకు సంతోషపడుతుండేది. మా అమ్మ ఎన్నడూ ఎవరిని పల్లెత్తు మాటనేది కాదు. చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా పనిలో మునిగిపోయి కనిపించేది. గంగిగోవు లాంటి మా అమ్మ పట్ల చీకటి లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు గొడ్డులా చాకరీ చేస్తూ అందరికీ అన్నీ అమర్చిపెట్టే మా అమ్మ పట్ల వాళ్ళకి అంత ద్వేషం, చిన్న చూపు ఎందుకో నాకప్పుడు అర్థమేది కాదు. కానీ ఇప్పుడు అనుకుంటానది ద్వేషం కాదు, అది ఒక రకమైన చులకన భావం. మా అమ్మ తీరిగ్గా తిండి తినటం కానీ, స్థిమితంగా 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం కానీ నేనెప్పుడూ చూడలేదు. ఇంటి పని, వంట పని, పిల్లల పని, నాయనమ్మ పని, నాన్న పని, ఒక్కటేమిటి అన్ని పనులు, అందరి పనులు అమ్మ నెత్తి మీదనే ఉండేవి. ఎంత తవ్వినా తరగని మహాపర్వతంలా, ఎంత చేసినా తరగని పని. ఎప్పుడు చూసినా మిగిలి ఉండే పని. ఒకదాని తర్వాత ఒకటిగా నాయనమ్మ పడకుర్చీలో కూర్చొని పూ పురమాయిస్తూనే ఉండేది. మా నాన్న వెలగబెట్టింది గుమాస్తా ఉద్యోగమే. ఆయన ఇంట్లో మాత్రం కలెక్టర్ దర్జా వెళ్ళబోసేవాడు. అరణ్యవాసానికి వెళ్ళి అష్టకష్టాలు పడినవాడు మాదిరి ఆపసోపాలు పడేవాడు. పొద్దున లేస్తే పళ్ళు తోముకోవడానికి వేప పుల్ల అందించటం దగ్గర నుంచి రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర సిద్ధంగా పెట్టిన దుప్పటి మడత విప్పి గొంతు దాకా కప్పడం వరకు అమ్మ చేయవలసిందే. పాపం 2 పనులు మాత్రం ఆయన సొంతంగా చేసుకు తిరాల్సి వచ్చేది. అవి కడుపుకి మింగటం ఒకటైతే టాయిలెట్కి పోవటం మరొకటి. అంత అగ్గలాడుతూ అమ్మ కింద నుంచి నోటి దాకా అన్నీ అమర్చి పెడుతూ ఉన్నా ఎప్పుడైనా ఒక్క నిమిషం కాస్త అటు ఇటు అయితే చాలు మా నాయనమ్మ కాచుకునున్న పులిలా విరుచుకుపడేది అమ్మ మీద. మగవాడు 1,00,000 పనుల మీద బయట తిరిగి తిరిగి అలసిపోయి వస్తాడు. కాస్త ఆజాపాజా కనుక్కోరని అనుకోవు కదా
అని రంకెలు వేసేది ఆంబోతు మాదిరి. ఆ సవాలక్ష పనులేంటో నాకు చిన్నప్పుడు తెలియదు కానీ పెద్దవాడిని అవుతున్న కొద్దీ అర్థమైంది. క్లబ్బులో తాగి పేకాటాడటం, వెనక వీధికి వెళ్ళి ఒంటి దుడత తీర్చుకురావటం అని దానికి కూడా అమ్మని తప్పు పట్టేది నాయనమ్మ. ఇంట్లో ఆడది ఈసరోమంటూ ఉంటే కాస్త గుండె ఉన్న మగాడు తీరక్క ఏం చేస్తాడు అనేది అమ్మని ఈసటింపుగా. అవి గుండె ఉండి చేసే పనులు కాదు, ఒంటికి కావరం పట్టే చేసే పనులని నేను మొదటిసారి గొంతు విప్పిన రోజున ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. నా వీపు విమానం మూత మోగింది. అమ్మకి అరడజను కానుపులైనా నేను మా అక్క మాత్రమే బతికి బట్టకట్టాం. ఉన్నవి ఇద్దరమే అయినా మాకు ఏ ముద్దు ముచ్చట్లు దక్కలేదు నాన్న నుంచి, కానీ నాయనమ్మ నుంచి కానీ. అందువల్ల అస్తమాను అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుండేవాళ్ళం. కొడుకు ఇప్పటినుంచే మా మీద నూరిపోసి మాతో యుద్ధానికి తయారు చేస్తున్నావుగా, ఎన్ని చేసినా మీరు నా కొడుకు కాలి కింద చెప్పులా బతకాల్సిందే అంది మా నాయనమ్మ గర్వంగా. మా నాన్న ఆమె మాట జోదటడు. తల్లి కొడుకులు ఇద్దరిది ఒకటే మాట. ఎందుకు చిన్నా ఆమె రెచ్చుకుట్టడం, చూడు ఎన్ని దెబ్బలు తిన్నావో. అస్థిపంజరం లాంటి అమ్మ నా వీపు మీద తేలిన వాతను చూసి దుఃఖంతో వెక్కి వెక్కి ఇచ్చిందా. నువ్వు మాత్రం నీ భార్యను కాల్చి తినకు, మనిషిగా చూడు, నా కర్మ పట్టనివ్వకు అంది అమ్మ నా వీపున కొబ్బరిని రాస్తూ. ఆ రోజుతో నాకింకా మా నాన్న నాయనమ్మల మీద భయం పోయింది. నేను ఆ రోజున దృఢంగా నిశ్చయించుకున్నా, ఎన్ని తిప్పలు తిన్నా సరే అమ్మ కోసం ఆ రాక్షసుని ఎదిరించి తీరాలని. అలా అనుకున్నాక నాకు చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళని నిర్భయంగా ఢీకొనడం ప్రారంభించాను. దానివల్ల అమ్మ పరిస్థితి అద్భుతంగా మారకపోయినా నేనున్నప్పుడు మా అమ్మ మీద దాడి చేయటం కొంచెం తగ్గించాలని అర్థమైంది. మా అమ్మ కోసమే యుద్ధం చేయాలనుకున్నాను కానీ ఆ తర్వాత మా అక్క కోసం కూడా మరింత పోరాడాల్సి వచ్చింది. ఆకన్నా ఓడిపోయినా ఆడపిల్లకు చదివెందుకంటూ రజస్వల కాగానే అక్కని చదువు మానిపించేసింది మా నాయనమ్మ. ఊరి మీద పడి జులై వెదలా తిరుగుతున్న మా పెద్ద మేనత్త కొడుకిచ్చి ముడిపెట్టించింది కూడా. పెళ్ళైతే వాడే దారికొస్తాడు, చిన్నతనం కదా అంది ధీమాగా. అయిన సంబంధం జారవిడ్చుకోకూడదు అంది. మా అక్కకి ఇస్తున్నట్టుగా తన దగ్గరున్న బంగారం, తన పేరిట ఉన్న పొలం సగం మనవడికి దారపోసింది. ఏడాది తిరిగేలోగా వాడు మొత్తం కరిగించేసి మా అక్కని మా ఇంటికి తరిమాడు. విచ్చిన మొగ్గల అత్తింటికి వెళ్ళిన మా అక్క మాడిన పెంకులా తిరిగొచ్చి, నేనింకా వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను, బావ నన్ను రోజు కొట్టి కొట్టి చంపుతున్నాడు అని ఆ అమ్మను చుట్టుకుని బావురమంది. అక్కని దగ్గరకు పొత్తుకొని వెన్ను నిమురుతూ అమ్మ కూడా ఏమీ చెప్పలేక దుఃఖంతో కరగనీరైంది. ఏం చేయాలో తెలియక నీరు నిండా కళ్ళతో మండిపోతున్న గుండెలతో ఆ ఇద్దరు ఆడవాళ్ళ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోతూ నిలబడిపోయాను నిస్సహాయంగా. కసి, మా నాన్నని నాయనమ్మని చంపేసి మా అమ్మని అక్కని రక్షించుకోవాలన్న కసి. సంసారం అన్నాక 1,00,000 గొడవలుంటాయి. దానికోసం మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో పడి ఉంటారా? ఏం తాప్రతిష్ట? నేను నచ్చ చెప్తాలే బావకి, పద పదమంటూ నాయనమ్మ అక్కని బలవంతంగా తీసుకెళ్ళింది. నాన్న కూడా వంత పడాడు. చావైనా బ్రతికైనా పెళ్ళైన ఆడదానికి మొగుడు చేతుల్లోనే, అలా వచ్చేయకూడదని అక్కని కోప్పడ్డారు. కసాయి వెంట మేకల అక్క నాయనమ్మతో వెళ్తుంటే ఆ అమ్మ నేను దిగాలుగా చూస్తుండిపోయాం. నాయనమ్మ తిరిగొచ్చాక 10వ రోజున కబురొచ్చింది. అక్క వంట చేస్తూ చీరంటుకుని కాలి మసైపోయిందని. అంతా అబద్ధమని, బావ కొడితే తగలని చోట దెబ్బ తగిలి అక్క చచ్చిపోతే ఆ తర్వాత అందరూ కలిసి కిరసనాయిలు పోసి అంటించారన్నది ఇరుగు పొరుగుల ద్వారా మాకు తెలిసిన నిజం. మా నాయనమ్మ కానీ, అత్త మామలు కానీ, అక్క మొగుడు కానీ చచ్చిపోయిన మా అక్క గురించి కాక పోలీస్ కేసు కాకుండా జాగ్రత్త పట్టం గురించి భయపడుతూ మాట్లాడుకున్నారు. మా నాన్న మహానుభావుడు కూడా వాళ్ళతోనే ఉన్నాడు జత కలిసి. ఆ మానవ రోగాల మధ్య మా అమ్మ నేను ఒంటళ్ళమైపోయినట్లు విలవిల్లాడిపోయాం. ఈ భూమి మీద ఆడదే పుట్టడం కన్నా అడవిలో మానే పుట్టడం మేలు. పోనీ చచ్చిపోయినా సుఖపడుతుంది నా చిట్టి తల్లి. నా జన్మకు అదృష్టం కూడా లేదు. అమ్మ ముఖాన చెంగు కప్పుకొని నిలువెల్లా నీరైనట్టేడ్చింది. ఉప్పనే విరుచుకుపడ్డ దుఃఖాన్ని తట్టుకునేందుకు నాకమ్మ, అమ్మకు నేను ఆశ్రయం. అయితే అది ఒక్కనాటిలో తీరేది కాదు కదా. నాయనా, నువ్వు మాత్రం నీ భార్యకి ఇలాంటి గతి రానివ్వకు.
మనిషిగా బ్రతుకు, కట్టుకున్న దాన్ని ఉసురు మూట కట్టుకోకు. అంత విచారణలోనూ అమ్మ నన్ను ఆర్దించింది. అమ్మ సాక్షిగా నిశ్చయించుకున్న నా భార్యని అపురూపంగా చూసుకోవాలని, ఎలాంటి కష్టమూ రానివ్వకూడదని. అప్పుడు నా వయసు 15 ఏళ్ళు. అక్క మరణం తర్వాత అమ్మ మరింత మూగదైపోయింది. మాటలే మర్చిపోయింది. నాకొక విషయం బోధపడింది. మా అమ్మకి చదువు లేదు, సంపాదించుకునేంత శక్తి లేదు. పుట్టినించి అండదండలు, ఆస్తిపాస్తులు అసలే లేవు. ఈ ఇంట్లో కష్టాలు, అవమానాలు భరిస్తూ ఇలా బ్రతకాల్సిందే తప్ప మరో దారి లేదు. అందుకే ఆ రోజు మా నాయనమ్మ అంత ధీమాగా అంది, మేము మా నాన్న కాలి కింద చెప్పులా బ్రతకాల్సిందేనని. ఈ ఇంటి నుంచి, రాక్షసుల్లాంటి మనుషుల నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు కానీ వాళ్ళ మొహం మీద చెప్పుతో కొట్టినట్టుండదు. అదే లక్ష్యంతో కష్టపడి చదివాను. నా వయసుతో పాటు నాకు మా నాన్నకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చిత్రంగా మా నాయనమ్మ నన్ను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దానికి కారణం నాకు ఉద్యోగం వచ్చాక తెలిసింది. మా చిన్నత్త కూతుర్ని నాకు అంటగట్టేందుకు ప్రయత్నమని. మా అమ్మకి పూచిక పులంత విలువైనవని మా అత్తకి నేను అల్లుని కావటమా చచ్చినా చేసుకొని కరాఖండిగా చెప్పాను. నాన్న అరుపుల్ని, నాయనమ్మ సాధింపుల్ని ఆఖరసరంగా నా మీద ప్రయోగించిన అమ్మ వేడుకల్ని పట్టించుకోలేదు. నేను వాళ్ళ పట్ల భయం కొద్ది అంటున్నది కాదు. అమ్మకు మాత్రం ఇష్టమా లలితను వర్ణాంతర వివాహం చేసుకుంటున్నానని ఇంట్లో చెప్పిన రోజున నాకు ఆ ఇంటితో బంధం తెగిపోయింది. నాన్న నాయనమ్మ నన్ను చచ్చిపోయిన వాడి కిందే జమ కట్టారు. ప్రాణాల్ని కలలోకి తెచ్చుకుని దీనంగా చూసి నిలబడ్డ అమ్మని నాతో వచ్చేవలసిందిగా ప్రాధేయపడ్డాను. పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్న మా నాయనమ్మని ఎక్కడ నాతో వచ్చేస్తానంటుందో అని లోపల దడపుడుతున్నా పైకి బింకంగా నిలబడిన నాన్నని మార్చి మార్చి చూస్తూ మా అమ్మ నిర్లిప్తంగా చెప్పింది, నువ్వు వెళ్ళిపో చిన్నా, ఎక్కడున్నా సుఖంగా బతుకు. కోడలికి నా ఆశీస్సులని చెప్పు. అంతకన్నా నేనేమీ ఇవ్వగలను. ఆమె గొంతులో అనగని దుఃఖం సుడులు తిరిగింది. ఆ తర్వాత నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. 80 ఏళ్ళు బతికిన నాయనమ్మ మా అందరి ఉసురు పోసుకుని మంచంలోనే పోయిందని తెలిసింది. ఇప్పుడు మా నాన్నది ఆశ్చర్యం. తొందరగానే పోయాడు. మా అమ్మకి ఇలా విముక్తి లభించిందన్నమాట. ఇంతకాలం తర్వాత ఆ అమ్మను చూడబోతున్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఊళ్ళో బస్తీగా కనిపించిందమ్మ. అమ్మ కోసం ఏమైనా తీసుకెళ్ళని ఎదురుగా పూల కొట్టు కనిపించింది. అమ్మకు పువ్వులంటే ఇష్టం. రోజూ స్నానం చేసి జుట్టు ముడి చుట్టుకోగానే ఏ మందార పువ్వో, గన్నేరు పువ్వో తలలో గుచ్చుకునేది. ఏ పువ్వు లేని రోజున 2 తులసి దళాలను కోసిపెట్టుకునేది. పెద్ద పూల పొట్లను తీసుకుని రిక్షా ఎక్కాను. ఇంట్లో మార్పేమీ లేదు. నాయనమ్మ పడకుర్చి, మా నాన్న పవలించే ఉయ్యాల బల్ల ఖాళీగా ఉన్నాయంతే. అమ్మ లోపల గదిలో ఓ చాప మీద గోడ కానుకొని కూర్చునుంది, ముఖాన కొంగు కప్పుకొని. అమ్మ పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేశాను. అమ్మ కళ్ళు తెరిచి చూసింది. నాకేం మాట్లాడాలో తోచలేదు. ఎప్పుడు మా మధ్య మౌనమే కదా ఓదార్పు. అందుకే దాన్నే ఆశ్రయించాను. అమ్మ తన 2 చేతులతో నా చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాం. నా చేతిలో ఉన్న పూల పొట్లన్నీ అమ్మ చేతికి అందించాను. అమ్మ అపురూపంగా వాటి కేసు చూసి వాటిని తీసుకుని నా వైపు చూసింది. ఆ తర్వాత హఠాత్తుగా నీళ్లకుండా బద్దనట్లు గొల్లుమ నేర్చింది. నేను స్పృహలోకొచ్చాను. ఇంకా అమ్మ పువ్వులు పెట్టుకోదుగా. నాన్న బ్రతుకున్నప్పుడు నవ్వుల్ని చచ్చి ఇప్పుడు పువ్వులే దూరం చేశాడు అమ్మకు. దుర్మార్గుడు. నేను లేచి యువతలకొచ్చాను. ఇక్కడ వ్యవహారాల్ని చక్కబెట్టి అమ్మని తీసుకుని బయలుదేరేటప్పటికి 20 రోజుల పైనే అయింది. మీ నాన్న నీకోసం ఏమీ మిగల్చిన లేదు అన్నదమ్మ శూన్యంగా. ఉన్న నటింటికి వేసి చూస్తూ నిన్ను ప్రాణాలతో మిగిల్చాడు. నాకు అది చాలదు. నేను అమ్మ ఒళ్ళో తలదాచుకున్నా. ఆస్తంతా అమ్మితే గాని అప్పులు తీరలేదు. నిరాధారంగా మిగిలింది అమ్మ. అయితేనే నేను లేను. తల నిమురుతూ ఉన్న అమ్మ స్పర్శ గొప్ప సంతోషాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నది నాలో. లలిత, లలిత పాప గుర్తొస్తున్నారు. పదే పదే అమ్మ గురించి విని విని ఇప్పుడు లలితకు కూడా అమ్మ బాగా తెలుసు. చూడకపోయినా తనకు కూడా ప్రేమే అమ్మంటే. అమ్మతో సహా ఆ రోజే బయలుదేరాను. నా చిన్ని సామ్రాజ్యం
దానికి మహారాణి నా లలిత. అమ్మకు పరిచయం చేశాను. లలిత సాదరంగా ఆహ్వానించింది అమ్మని. చిన్నారి శారదని అమ్మకు అందించి అడిగాను. అమ్మా, పాప నవ్వితే అచ్చం అక్క నవ్వినట్లేదు. పేరు కూడా అక్కదే. అమ్మ నా ముఖంలోకి చూసింది తడిగా. ఆ చూపులో ఇంకా నువ్వు మర్చిపోలేదా అక్కని అన్న భావం ఉంది. పాపని గాఢంగా గుండెలకు హత్తుకుంది. అమ్మను సంతోషంగా ఉంచేందుకు లలిత నేను పోటీలు పడసాగాం. పాపతో ఆటపాటలు తప్ప అమ్మను ఒక్క పని చేయనిచ్చేవాళ్ళం కాదు. వంట పని నేను లలిత ఎవరికి వీలైతే వాళ్ళని చేసిస్తాం. సెలవు రోజు ఇద్దరం కలిసే చేస్తాం. ఎవరం చేసినా అమ్మకి ఏమి ఇష్టమో ఏం తినాలందో అడిగి మరీ చేస్తాం. మాటలే నాట్లు మాట్లాడటమే మర్చిపోయినట్లుండే అమ్మ ఇప్పుడు గలగలా మాట్లాడుతుంది. గబగబా మాట్లాడుతుంది. ఎప్పుడూ అమ్మ చిరునవ్వైనా ఎరగని నేను అమ్మ ఇప్పుడు ఇలా హాయిగా నవ్వుతుంటే గొప్ప విజయం సాధించిన వాడికి మళ్ళీ పొంగిపోతున్నాను. చూసావా ఇలా నవ్వులు పువ్వులు పూయిస్తానో అమ్మ ముఖంలో అన్నట్లు గర్వంగా చూస్తే లలితకేసి. నీ సంతోషమే నా సంతోషం అన్నట్టు లలిత మధురంగా నవ్వుతుంది. చూస్తూ చూస్తూ 2 నెలలు గడిచిపోయాయి. అమ్మకి వాతావరణం బాగానే అలవాటైపోయింది. రోజు వంట నువ్వు చేయటం ఏమిటి అన్నది అమ్మో రోజు. పప్పుచారు తిరగమాత పెడుతున్న నా దగ్గరికొచ్చి లలిత హాఫ్ ఇంచ్ లేట్గా వస్తుందని చెప్పింది. ఈరోజు ఒక్క వంట పని ఏంటి, బరువు పనులన్నీ నేనే చేస్తా. లలితకు ఒక కాలుకి పోలియో వచ్చింది. చిన్న ఇప్పుడు లలిత కూడా ఉద్యోగం చేస్తుంది కదా, ఇద్దరం కలిసి ఇంటి పని చేసుకోకపోతే కష్టం కాదు. తనకి నేను నవ్వుతూ జవాబిచ్చాను. ఏ నీ ఒక్కడి జీవితంతో ఇల్లు గడవదా? చంటిదాన్ని వదిలేసి ఆ ఉద్యోగం చేయకపోతేనేం? పాపం లలిత కష్టపడుతుంది కాబోలు. అమ్మ తాపత్రయం. ఇల్లు నడిచేది నా జీతంతోనే అమ్మా. లలిత జీతం వాళ్ళ నాన్నకిస్తుంది. నేను నెమ్మదిగా చెప్పాను. ఏంటి? అమ్మ ముఖంలో అంతులేని ఆశ్చర్యం. అవును, లలిత తండ్రి అనారోగ్యంతో రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగమే లలితకిచ్చారు. లలిత వెనుక ఇంకా 2 చిన్నవాళ్ళున్నారు. వాళ్ళు కూడా చదువు పూర్తి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగే వరకు సహాయం చేయొద్దు. అదే చెప్పాను అమ్మతో. ఈ కుంటి పిల్ల కోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక మాట అనలేదు. నేను లక్షణమైన కుర్రాన్నని పైసా కట్నం లేకుండా కొట్టేసించాలక ఇంకా కూతురు పెళ్ళాక కూడా ఆవిడ సంపాదన మీద బతకడానికి ఆ తండ్రికి సిగ్గులేదు. పిల్లని సంపాదించుకొచ్చి వాళ్ళ నాన్న దోసీట్లో పోయావని చెప్పి నువ్వేమో ఆడంగి విధవలా గిన్నెలు తోముతూ వంటలు చేసుకుంటూ పిల్లదాన్ని ముడ్డి మూతి కడుగుతూ పని మనిషిలా బతుకుతున్నావా? కాస్త మగాడిలా మొగుడిలా బ్రతకడం నేర్చుకో. అమ్మాయి విసవిసా వెళ్ళిపోయింది అని అక్కడి నుంచి నేను నిర్ఘాంతపోయాను. అమ్మేనా ఇప్పుడు మాట్లాడింది? అచ్చం నాయనమ్మలా. ఇదేమిటి? అమ్మ కూడా ఆ మాటల్ని ఈటెల్లా వడగలలా ఇలా విసిరగలదా? ఇది నెరగని కొత్త రూపం అమ్మది. ఇంత వికృతంగా ఉందేంటి? ఎప్పటికో తేరుకున్న భుజం మీద లలిత స్పర్శతో. లలిత ఎప్పుడొచ్చిందో ఆ మాటలన్నీ విన్నదేమో. గాయపడిన హృదయం కళ్ళతో కనిపిస్తుంది. అయినా పెదవులపై క్షమతో కూడిన చిరునవ్వుతో అంది. విష్ణు, ఆమె ఇప్పుడు నీకు అమ్మ మాత్రమే కాదు, నాకు అత్తగారు కూడా. ఆ పాత్రను ఇలాగే పోషించాలని మనకో రూల్ ఉంది కదా. అదామె తప్పు కాదు, ఆమె స్వభావం. మంచిదే, నెమ్మదిగా మనం ఆమెను మార్చుకుందాం. బాధపడకు. లలిత గొంతులోని ఆశావాదం నన్ను సేద తీర్చుతుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.